హలో అండి. నేను మీ మంగళగౌరిని. కొన్నేళ్ల క్రితం మంగళగౌరి మాటలు అని ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని పెట్టాను. అయితే అంత రెగ్యులర్గా నేను పెట్టలేదు కూడా. ఎందువల్ల అంటే నా ఉద్యోగ పరిస్థితుల వల్ల. నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కోచింగ్ ఇస్తాను. దీని గురించి మీకు చాలా చెప్పాను. అయితే ఇటీవల ఏం జరిగింది అని అంటే నేను రిటైర్ అయ్యానంటే కోచింగ్ ఇంటి దగ్గరే కొంతమందికి చెప్తుంటాను. అది కూడా నా వీలుని బట్టి చెప్తానని ముందే చెప్పుకుంటాను. కాబట్టి కొంచెం టైం దొరుకుతున్నప్పుడు నిజానికండి నేను 1973 నుంచి ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలోనే మునిగి తేలుగుతున్నాను. నాకు తెలుగు సాహిత్యం అంటే అంత ఇష్టం అనమాట. అందువల్ల సాహిత్యము అన్నప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్దామని, తెలుగు సాహిత్యము చిన్నప్పుడు మనకేం చేస్తారంటే 10th క్లాస్ వాటిల్లో ఛందస్సులు, సమాసాలు వాటిని మనకి తీరిగ్గా బోధించేంత అవకాశము లేదు, అవసరం ఇప్పుడు లేదని మీరు అనుకుంటున్నారు. మీరంటే చాలామంది ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు. కానీ తెలుగు సాహిత్యం అనేది నిజానికి ఏ భాషా సాహిత్యమైనా మన జీవనానికి అవసరమైన అనేక సూత్రాలను మనకి కథల రూపంలో బోధిస్తుందండి. అది నేను 38 ఏళ్ళు సర్వీసు, 73 నుంచి అంటే మీరే లెక్కేసుకోండి బాబు, మీకు లెక్కలు బాగా వచ్చే ఉంటాయి కదా. 20 నుంచి సాహిత్యం. ఈ సాహిత్యంలో ఇంతగా నేను ఎందుకు చూడగలుగుతున్నాను అంటే మొట్టమొదట నాకు తోడ్పడింది ఆ సాహిత్యం మీద ఉన్న ఇష్టం. రెండోది నాకు తోడ్పడింది నా అదృష్టం వల్ల. నేను సివిల్ సర్వీసెస్ అంటే IAS, IPS మొదలైన సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి కదండి, దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి పాఠం చెప్తానన్నమాట. తెలుగు లిటరేచర్ ఒక ఐచ్ఛికాంశం ఆప్షనల్గా ఉంది, నేను పాఠం చెప్తున్నప్పుడు నిజానికి అండి చాలామంది సాహిత్యం అంటే భరణభబ్రవాలైతే ఉత్పలమాల అది ఇది అని అనుకుంటారు. కానీ కాదండి. మిగతా అన్ని విషయాల్లాగానే సాహిత్యం కూడా డైనమిక్ మాత్రమే కాదు, సమకాలీన సమాజానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ దానిలో ద్వారా ఒక రచయితగా, ఒక కవిగా సమాజాన్ని గమనించిన వారిగా ఈ రచయితలు, కవులు, కవయిత్రులు వీళ్ళందరూ ఎన్నో కొన్ని సందేశాలని ఇస్తారు, పరిష్కార మార్గాల్ని సూచిస్తారు. ఆ పరిష్కార మార్గాలు మన జీవితాన్ని మనం ముందుకి నడుపుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. ఇది నా మాట కాదండి. 38 ఏళ్ళుగా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఈ తెలుగు లిటరేచరు దానిలో ఉన్న స్వారస్యం అవన్నీ విని, మేడం మాకు ఇప్పుడు సర్వీస్ రాకపోయినా పర్వాలేదు కానీ సాహిత్యము అందులో జీవితానికి ఉపయోగపడే అంశాలని తెలుసుకోగలుగుతున్నాం కదా అని అంటున్నారు. ఇప్పటికీ అంటున్నారు. మొన్ననే ఒక బ్యాచ్ పూర్తయింది, వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళందరూ కూడా 10th తెలుగు తెలిసిన వాళ్ళు, మళ్ళీ సివిల్ సర్వీసెస్ కోసం తెలుగుని చదువుతున్న వాళ్ళు. అంటే మీకేదో నేను ఛందస్సులు, భరణభబ్రవాలు లేకపోతే ద్వంద్వ సమాసాలు చెప్తానని కాదు, ఆ కథలలో ఉన్న అంతరార్థం, ఆ కథ ఆనాటి సమాజాన్ని ఎలా ప్రతిబింబించింది, అదే పరిస్థితులు ఇప్పుడు కూడా ఎంతో కొంత ఉంటే మనం ఎలా పరిష్కరించుకోవచ్చు. అద్భుతం అంటే అద్భుతం. ఇప్పుడు నా స్టూడెంట్స్గా IAS వచ్చి నేను 86 నుంచి బోధించాను కదండి. అప్పుడు సర్వీసెస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, మేడం ఈ మనస్తత్వ విశ్లేషణ, ఈ సాహిత్యాన్ని ఈ రకంగా చదవటం వల్ల మాకు అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ఉపయోగపడుతుందని. ఈసారి వీలున్నప్పుడు వాళ్ళందరూ రాసిన ఉత్తరాలు కూడా మీకు నేను చెప్తాను, లేదా చదివి వినిపిస్తాను. అందువల్ల నేను అందులో ఏంటంటే ఇప్పుడు ఈ తెలుగు అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో తెలుగు ఒక ఆప్షనల్గా ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, క్యాండిడేట్స్ ఈ పరీక్ష అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేటట్టుగా ప్రశ్నలు ఇస్తున్నారు. ఇవ్వటం వల్ల ఏమవుతుంది, కథలో దీన్ని మనకి చూడటం చాలా సులభమవుతుంది. అయినప్పుడు ఆ మనస్తత్వాన్ని బట్టే, మనసు ప్రవర్తించే తీరుని బట్టే మన అందరి జీవితాలండి, అత్యున్నత పదవి చేసేవాళ్ళకైనా, కూలీ పని చేసేవాళ్ళకైనా వాళ్ళ మనసు ఎలాగ ప్రవర్తిస్తుంది అనే దాన్ని బట్టే మనం మన జీవితాన్ని ముందుకు సాగింపజేసుకోవచ్చు. అలాంటివి కొన్ని చెప్తాను. తర్వాత సాహిత్యము అన్నప్పుడండి, ఈ సినిమా సాహిత్యంలో కూడా మనకు ఎంతో కొంత సందేశం ఉంటుంది. ఆ సినిమాలను తీసిన విధానం కానీ, క్లైమాక్స్ల్లో కానీ, కొన్ని పాటల్లో కానీ ఆ పాట మనని ఆకర్షించడానికి అందులో ఉన్న సాహిత్యం ఎంత గొప్పది అనేది కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మొన్న కాదని కొంచెం ముందర
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. ఎంత అద్భుతమైందండి. అందులో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నీ నచ్చినట్టుగా నీ తల రాతను నీవే రాయాలి. ఇందులో ఎంతో తాత్వికమైన విషయం ఉందండి. ఇంకొక 2 నిమిషాలు చెప్తానేమో. తాత్విక విషయం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన తత్వశాస్త్రంలో కానీ మనస్తత్వంలో కానీ చెప్పిన ఒక అంశాన్ని ప్రస్తావించి నేను ఈ రోజుకి ముగిస్తాను. అదేంటంటే మనం చాలా మటుకు ఈ భారతీయులలో విధిని నమ్ముతాం. ఆ విధిని నమ్మినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, విధిని బాగా నమ్మితే నా చేతిలో ఏముందమ్మా, అదే ఇగో ఎలా ఉంటే అలా అవుతుంది అంటాం. కానీ కాదు అని మన మనుచరిత్రలో మను ధర్మశాస్త్రంలోనే ఉంది. మన స్మృతి అంటే ఏంటంటే ఇప్పుడు ఐపీసీ కోడ్ లాంటివి, మానవుడు ఎప్పుడే ఎలా ప్రవర్తించాలి. అందులో ఏమన్నారంటే విధి, మానవ ప్రయత్నం, ఈ 2 కూడా రథానికి 2 చక్రాలు లాంటివి. కాబట్టి విధి ఒక్కటే మన మీద డామినేట్ చేయలేదు. ఆ విధిని సవరించుకోవటానికి, విధిని ఎదుర్కోవటానికి మనం మానవ ప్రయత్నం చేయాలి. దీన్నే గీతావాక్యంలో కర్మణ్యేవాధికారస్తే అంటారు. ఫలితాన్ని ఆశించకుండా నీ పని చేయి. ఫలితాన్ని ఆశించకుండా మనం మన పని చేస్తే ఏమవుతుంది అనంటే భగవంతుడి కృప మనకి కలుగుతుంది. భగవంతుడి కృప. ఆ భగవంతుడంటే ఎవరు అని మీరు మళ్ళీ డిబేటింగ్స్ వద్దు, మనకొద్దు. అన్నిటికన్నా ఈ సృష్టి స్థితి లయలను కాపాడుతున్న ఒక అపూర్వమైన శక్తి. ఆ శక్తి మనకి మేలు చేస్తుంది. ఎప్పుడైతే మానవ ప్రయత్నము, ఈ భగవంతుడి కృప, ఈ 2 ఉంటాయో విధిని కూడా మనం కాదనగలం, విధిరాతని కూడా తప్పించుకోగలం. దీనికి మనకి నిత్య జీవితంలో కూడా మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను. అంటే ఈ మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే విధి ఎలా ఉంది, మానవ ప్రయత్నం వల్ల దాన్ని ఎలా తప్పించుకున్నారు. ఇలా అని కాదండి, నేను అందుకనే ఈ ఛానల్కి మంగళగౌరి మాటలు అని ముందు పెట్టాను. కానీ మంగళగౌరి మంచి మాట అంటే నేను చెప్పేది మంచి అని నా ఉద్దేశం అంటే ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈ మనస్తత్వశాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని, వీటన్నింటినీ, సాహిత్యాన్ని, ఈ 3 పరిశీలించి 3 ఒకటే చెప్పాయని ఈ 38 ఏళ్లలో గ్రహించుకున్నదాన్ని. 38 ఏంటి, 73 నుంచి 24 నాకు లెక్కలు రావు. కాబట్టి అలాంటి 4 మంచి మాటలు మీకు చెప్దామని ఇవాళైతే గట్టిగా అనుకున్నాను. అందుకనే ఇప్పుడు కొంచెం లేట్ అయినా గబగబా వచ్చి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఇది ఇంత తొందరగా నిన్న వెంకటేశ్వర స్వామి ఏదో శనివారం కదా అని ఒకటి పెట్టేశాను. ఇంత తొందరగా నేను దీన్ని ఎందుకు పూనుకున్నాను అనంటే ఇది నాకు భగవదాదేశంగా అనిపించింది. ఎందుకంటే ఇటీవల నా పేజీని లైక్ చేస్తున్న వాళ్ళు, తర్వాత నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తున్న వాళ్ళు వారానికి 10-15 మంది ఉంటున్నారు. ఒకవేళ ఒక 10 మందికైనా నా మాట అందితే అది మనకేం ఖర్చు లేదు కదండి. దేవుడి దయ వల్ల ఈ మీడియా అనేది ఇంత చక్కగా, సోషల్ మీడియా అంటారేమో, ఇంత చక్కగా ముందుకు రావటం వల్ల, అందుకని నేను ఏవో నాకు తోచిన 4 మంచి మాటలు చెప్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నా మాటలు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. రేపు కలుసుకుందామా? బాయ్.